హలో ఎవ్రీవన్. సో మేము బెంగళూరులో ఇప్పుడున్న ఇంటి దగ్గర నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవుదామని హౌస్ అయితే సర్చ్ చేస్తున్నాము. సో ఇదైతే 6 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అనమాట. ఒక్కొక్క ఫ్లోర్లో 6 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. సో 1 BHK 2 BHK కూడా ఉంటుంది, అందులోని సెమీ ఫర్నిష్డ్. ఇప్పుడు మనం చూసేదైతే 1 BHK అనమాట. రూమ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. ఇది 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 మొత్తం హాల్ కూడా చాలా చిన్నగానే ఉంది. ఇంకా ఇదైతే కిచెన్ అనమాట. కిచెన్ బాగుంది, కానీ చెప్తున్నాగా చాలా చిన్న రూమ్సే. సో దీని రెంట్ వచ్చేసి 25,000 అనమాట. 6 months డిపాజిట్ చేయాలి. 2 మెంబర్స్కి అయితే బాగుంటుంది, కానీ 3 మెంబర్స్కి అయితే అంత ఫ్రీగా ఉండలేమన్నమాట. 1 BHK అయినా సరే చిన్న చిన్న రూమ్స్ కాబట్టి. ఇంకా ఇదైతే వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా చాలా చిన్నగానే ఉంది. ఇంక ఇది వచ్చేసి బెడ్రూమ్ పర్లేదు, బాగానే ఉంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, పర్లేదు. 1 BHK, కాకపోతే రెంటే టూ మచ్ అనమాట అనిపిస్తుంది. సో ఇంకా ఇది మొత్తం హాల్ కదా. ఇంకా 2 BHK అయితే ఇది 2 BHK అనమాట. ఇది కూడా ఓకే. దీని రెంట్ వచ్చేసి 36,000 విత్ పార్కింగ్. వితౌట్ కార్ పార్కింగ్ అయితే 33,000 అనమాట. 2 BHK అయితే అస్సలు నాకు నచ్చలేదు. చాలా చిన్న రూమ్స్ అనమాట. దానికి ఏంటి 1 BHKకి ఉన్న దాంట్లో ఒక చిన్న రూమ్ ఎక్స్ట్రా ఉందంతే, మిగతాదంతా సేమ్. ఒక బెడ్రూమ్ అయితే పెద్దదే అని, ఇంకొక బెడ్రూమ్ అయితే చాలా చిన్నది, అసలు బెడ్ కూడా పట్టదనమాట. ఇది వచ్చేసి వాష్రూమ్, కిచెన్, దాని పక్కనే వాష్రూమ్. కాకపోతే దేవుడికి పెట్టుకోవడానికి సపరేట్గా అయితే ఇవ్వలేదు. 2 BHKలో యాక్చువల్గా ఇవ్వాలి, బట్ ఇవ్వలేదు, హాల్లోనే పెట్టుకోవాలి. అందుకే నచ్చలేదు. మరి 36,000 అయి చెప్పి ఇంకా దేవుడికి మందిరం కూడా లేకపోతే ఎలా చెప్పండి. కిచెన్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. ఇది వాష్రూమ్. ఇదిగోండి, ఇది చాలా చిన్న రూము బెడ్రూమ్కి. దీనికే 2 BHKకి 36,000 అనమాట. నేను ఇంకా బాల్కనీ ఏమో అనుకున్నాను చూసి, కానీ ఇది బెడ్రూమ్ అనమాట. సో ఇదనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇక్కడ ఒక రూమే పెద్దగా ఉంటుంది బెడ్రూమ్, ఇంకొక రూమ్ చాలా చిన్నగానే ఉంటుంది. ఇదిగోండి, ఇలా ఉంటుంది అనమాట మొత్తం. ఇక్కడ 3 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.